ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద 420గా ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఎవడి బతుకైనా కుక్కలు చింపిన విస్తరే అవుతుంది, చివరికి జైలు పాలవ్వాల్సి వస్తుంది అనేది మరోసారి నిరూపితమైంది. ఒకే రోజు మొత్తం 14 మంది జగన్మోహన్ రెడ్డిని నమ్మి జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి. జగన్కి ఇది పిడుగు లాంటి వార్త. అసలు ఇంతకీ ఎవరా 14 మంది, ఏంటా కేసులు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే 420 జగన్మోహన్ రెడ్డిని నమ్మి నిన్న ఒక్కరోజే 14 మంది అరెస్ట్ అయ్యారు, 14 మంది జైలు పాలయ్యారు. అయితే ఈ 14 మంది ఒకే కేసులో కాదు, ఒకే విషయంలో కాదు, ఒకే తప్పుడు పనిలో కాదు, 3 తప్పుడు పనుల్లో 14 మంది జైలు పాలయ్యారు. ఏంటయ్యా అంటే మదనపల్లిలో పొంగనూరు పుడింగిగా పేరొందినటువంటి ఒక అవినీతి రాక్షసుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భూములు దోచిపెట్టి అది బయటపడకుండా ఉండటం కోసం మదనపల్లి సబ్ కలెక్టరేట్లో ఏదైతే ఆ యొక్క ఫైల్స్ దగ్ధం చేశారో ఆ కేసుకు సంబంధించి గౌతమ్ తేజ్ అనేటువంటి వ్యక్తి నిన్న అరెస్ట్ అవటం జరిగింది. అంటే పెద్దిరెడ్డిని కాపాడబోయి ఇతను ఒక్కడు నిన్న అరెస్ట్ అయ్యాడు. మరో కేసు గాలివీడిలో ఏదైతే ఎంపీడీఓ పైన దాడి చేశారో సుదర్శన్ రెడ్డి అనేటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి యొక్క అనుచరుడు, ప్రధాన అనుచరుడు, వైసీపీ నాయకుడు ఏదైతే దాడి చేశాడో ఒక ప్రభుత్వ అధికారి మీద, వీళ్ళు ఆడమన్నట్టుగా ఆడలేదని చెప్పి ఆ కేసుకు సంబంధించి 9 మంది ఆల్రెడీ సుదర్శన్ రెడ్డి మరో 2 అరెస్ట్ అయి ఉన్నారు. అయితే 9 మంది ఆ కేసుకు సంబంధించి అరెస్ట్ అయ్యి జైలుకు పోయారు. ఎక్కడికి మొత్తం నెంబర్ 10కి చేరుకుంది. మరొక 4, ఇది చాలా కీలకమైనటువంటి కేసు. ఈ రాష్ట్రంలో డ్రామాలు ఆడుతున్నటువంటి, అధికారం పోయిన తర్వాత నోట్లో నుంచి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని స్థితిలో ఉన్నటువంటి పేర్ని నాని కేసుకు సంబంధించి పేర్ని జయసుధ గారైతే అరెస్ట్ అవ్వలేదు. ఆవిడ మాత్రం కష్టపడి తిప్పలు పడి బెయిల్ తెచ్చుకున్నారు. సరే, దాని మీద రకరకాల ఆరోపణలు ఉన్నాయి. కొంత ఏదో కుమ్మక్కుందని, కొంత ఎవరో సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే మానస తేజ అంటే ఏదైతే ఈ గోడాంలో నుంచి బియ్యం మాయమైందో, కాకినాడ బియ్యం బ్రోకర్ల దగ్గర నుంచి మానస తేజ అకౌంట్కి డబ్బులు రావటం, అక్కడి నుంచి అక్కడికి వస్తే ఇబ్బందిలే, అక్కడి నుంచి A1గా ఈ కేసులో ఉన్నటువంటి పేర్ని జయసుధ, పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధ గారి యొక్క అకౌంట్కి కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ అయి ఉండడం. అంటే ఈ అవినీతిలో కేవలం గోడౌన్లో మాయమైంది నీకు తెలియకుండా జరగల. ఈ అవినీతిలో నీకు పాత్ర ఉంది, ఈ అవినీతిలో నీకు భాగస్వామ్యం ఉంది. ఏమయ్యా పేరునని ఏమంటాయా, చంద్రబాబు నాయుడు గారు వదిలేస్తా అన్నారు, నీకు చెప్పారంట. దౌర్భాగ్యుడా చెప్పాడా అంటే వీడి ప్లాన్ ఏంటంటే రాష్ట్ర ప్రజలు గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని అరెస్ట్ చేయొద్దన్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక మాట, ఒక పెద్దరికం ఆపాదించి పెడితే రేపొద్దున అరెస్టు చేస్తే ఏమన్నా జనం నెగిటివ్గా అనుకుంటారేమో అని చంద్రబాబు నాయుడు గారు వదిలేయండి అని చెప్పాలని వీడి కోరిక. వీడికి అర్థం కాని ఏంటంటే నువ్వు ఆ గోడౌన్ కట్టింది నీ భార్య పేరు మీద. అంటే రేపొద్దున రాజకీయ నాయకులందరూ కూడా తమ భార్యల పేరు మీద, తమ పిల్లల పేరు మీద వ్యాపారాలు చేసి, అవినీతి చేసి, దోపిడీలు చేసి వాళ్ళని అరెస్ట్ చేయబోతే అమ్మో మహిళలు అరెస్ట్ చేయొద్దు, అమ్మో పిల్లలు అరెస్ట్ చేయొద్దు అని అనిపించుకుందామనే. అంటే మీరు చెప్పబోయేది అదేనా? సిగ్గు లేదంటే మీకు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ అడిగారు. భువనేశ్వర్ గారి గురించి మీరు మాట్లాడినప్పుడు ఆ రోజు నువ్వు మాట్లాడేమంటారు పేరునని, నీ నోట్లో ఏం పెట్టుకున్నావు? పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని, పవన్ కళ్యాణ్ గారి భార్యని, పవన్ కళ్యాణ్ గారి తల్లిని ఇష్టం వచ్చినట్టు నీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కారుకూతలకు వచ్చినప్పుడు ఇది తప్పు అని నువ్వు చెప్పేమంటారా? విజయమ్మని, అదేవిధంగా షర్మిలాని, సునీతారెడ్డిని కారుకూతలు నీ పార్టీ వాళ్ళు కూస్తున్నప్పుడు ఇది తప్పు, మహిళలు అనొద్దు అని నువ్వు చెప్పేమంటారా? ఇదంతా చేపించిందే మీ నాయకుడు. మీలాంటి వాళ్ళందరూ ఆ కారుకూతలు కూయటంలో భాగస్వాములు. స్వయంగా నీ నాయకుడు పవన్ కళ్యాణ్కి 4 పిల్లలు అని మాట్లాడితే ఆ రోజు నువ్వు ఖండించావంటారు. ఇవాళ మహిళల గురించి మాట్లాడే కనీస అర్హత నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పేరుని జయసుధ ఏదైతే ఏవనగా ఉందో ఆ కేసులో A2గా ఉన్నటువంటి మానస తేజతో పాటు మరొక 3 నిందితులు. అంటే జగన్ అనేటువంటి 420 గారిని నమ్మి తప్పుడు పనుల్లో భాగస్వాములైతే, తప్పుడు పనులు చేస్తే వాళ్ళ బతుకులు ఏమవుతాయి అంటానికి ఈ 3 ఉదంతాలు. ఏదైతే గాలివీడిలో ఎంపీడీఓ మీద దాడి చేసినటువంటి కేసులు 9 మంది, మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో పెద్దిరెడ్డికి సహకరించబోయినందుకు గౌతమ్ తేజ్ అనేటువంటి వ్యక్తి, అదేవిధంగా పేరుని నాని అవినీతికి, దోపిడీకి, బియ్యం పేదలకు చెందాల్సినటువంటి బియ్యం వీళ్ళు దోచుకొని అక్రమంగా తరలించి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసినందుకు మానస తేజ మరో 3, మొత్తం 14 మంది ఒకే రోజు జగన్ అనేటువంటి 420ని నమ్మి
జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి తప్పుడు వ్యక్తి చేసినటువంటి తప్పుడు పనులు 6 నెలల్లోనే ఇన్ని బయటకు వచ్చాయి. ఇంతమంది జైలుకి వెళ్ళారు, మరింతమంది జైలుకి వెళ్ళటానికి రంగం సిద్ధమవుతుంది. ఆల్రెడీ విజయపాల్ లాంటి వాళ్ళు జైల్లో ఉన్నారు. రేపు మాపు కంతిరన్ టాటా విషయాలు కొన్ని పిఎస్ రాజీనుడు ఇట్లాంటి వాళ్ళందరూ జైలుకి వెళ్ళబోతా ఉన్నారు. ఆ తర్వాత అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఇక వాళ్ళ వెనక అనేక మంది జైలు పాలవబోతా ఉన్నారు. ఎందుకు ఇవన్నీ అంటే కక్షపూరిత రాజకీయాలు కాదు, అధికారికంగా అంటే ఆధారాలతో సహా వీళ్ళు తప్పుడు పనులు చేసి దొరికిపోతే దాని మీద చర్యలు తీసుకోకపోతే, ఇది రాజకీయ కక్ష సాధింపు అనేటువంటి సొల్లు కబుర్లు చెప్పబోతే ఈ రాష్ట్ర ప్రజలు ఎవరూ నమ్మటానికి సిద్ధంగా లేరు. గోడౌన్లో బియ్యం మాయమైంది, ఆ డబ్బులు మీ అకౌంట్లోకి వచ్చాయి అనేది ఆధారాలతో సహా దొరికిపోయారు. మదనపల్లిలో ఆ జిల్లాలో పెద్దిరెడ్డి చేసినటువంటి భూదందా బయటకు వచ్చేసింది. ఎంపీడీఓ మీద దాడి చేసినటువంటి ఘటన కడప జిల్లా ప్రజలందరికీ తెలిసిపోయింది. ఈ రకంగా ఈ 3 అంశాల్లో 14 మందిని ఎవరినైతే అరెస్ట్ చేశారో వీళ్ళందరినీ ఆధారాలతో సహా అరెస్టు చేశారు.